నాకు క్రియేటివిటీ అంటే ఇష్టం. ఒక సినిమా పోస్టర్ ఏదైనా క్రియేటివ్‌గా ఉన్నా, అడ్వర్టైజ్‌మెంట్ క్రియేటివ్‌గా ఉన్నా అబ్జర్వ్ చేస్తా, నోట్ చేసుకుంటా. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మా మదర్ కలిసి తనకు ఒక శారీ కొనుక్కోవాలని చెప్పి ఒక షాప్‌కెళ్ళాం. వెళ్లి చూస్తే ఆ శారీ స్టోర్‌లో విపరీతమైన రష్. కిక్కిరిసిపోయినారు జనాలు. నేను అనుకున్న పండగ టైం కూడా ఏం కాదు కదా! ఏంది ఇంతమంది ఉన్నారు? సరే లేడీస్‌కి శారీస్ అంటే ఇష్టమే గానీ, మరీ ఏంటి ఈ రేంజ్‌లో ఉన్నారు? ఏదో ఆఫర్స్ పెట్టుంటారు. లేకపోతే ఇంత రెస్పాన్స్ ఏముంటుందని చెప్పి అక్కడ ఒక సేల్స్ లేడీ ఉంటే, ఆమెను అమ్మ ఏమైనా ఆఫర్స్ పెట్టారా అని అడిగా. ఆఫర్స్ ఏమి ఉండవు సార్ అని. ఈ రోజు లేదా లేక ఎప్పుడు ఉండవా అన్న. సార్ ఇక్కడ ఆఫర్స్ ఎప్పుడు ఉండవు సార్ 365 డేస్‌లో అనింది. అరే ఆఫర్స్ లేకుండా ఇంత రెస్పాన్సా? మీ ఓనర్ గారితో మాట్లాడాలంటే ఎలాగా అంటే, అక్కడే ఉన్నారు సార్ వెళ్ళి మాట్లాడండి అని. ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ క్వశ్చన్, సార్ ప్రపంచం అంతా ఆఫర్స్ మీదే నడుస్తుంటే మీరు అసలు 365 డేస్ లో ఎప్పుడు ఆఫర్ బెటర్ అంట, ఏంటి సార్ ఇదే అన్న. అంటే ఆయన ఏమన్నా సార్ మేము చాలా లో మార్జిన్ పెట్టుకుంటాం. ఎంత అంటే ఇంతకన్నా తక్కువకి ఇవ్వలేం అని ఇలాగ పెట్టుకుంటాం. ఇంకా మార్జిన్ అంత కొంచెం ఉన్నప్పుడు ఏ సీజన్ అయినా ఒకటే కదా సార్ అన్నాడు. ఆయన ఇది పెట్టుకున్నారు, ఓకే ఫైన్, కానీ అది కస్టమర్స్ అర్థం చేసుకున్నారు. మంచి క్వాలిటీ ఉంది, దాని తగ్గ ప్రైస్ ఉంది, రీజనబుల్ గా ఉంది, ఇంకా మాకెందుకు ఆఫర్స్ అనుకున్నారు. కస్టమర్స్ చేత అలా అనిపించేలా చేయడం అనేది ఇట్స్ ఎ సక్సెస్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఊరికే మేము తక్కువ రేట్లు పెడుతున్నాం, మార్జిన్స్ తక్కువ ఉంటాయి అని చెప్పి చెప్పేసుకుంటే కుదరదు. మన బిజినెస్ లో, మన క్వాలిటీలో, మన ప్రాసెస్ లో, మన హాస్పిటాలిటీలో ఎవ్రీ ఇంచ్ ఆఫ్ అవర్ బిజినెస్ లో అది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆయన తన ప్రిన్సిపల్ కి కమిట్ అయి ఉన్నారు కాబట్టి ఈ రేంజ్ రెస్పాన్స్. ఎక్కడైనా ఆనెస్టీ ఉంటేనే రిపీట్ కస్టమర్స్ ఉంటారు. అసలు నేను షాక్ అయిన విషయం ఏంటో తెలుసా, మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్కే కలెక్షన్ శారీ స్టోర్ మీద ఒక రీల్ చేయబోతున్నాను అని చెప్పాను. కంప్లీట్ చేసి చేయకనేమన్నారు తెలుసా, తెలుసు కూకట్పల్లిలో ఉంది ఆర్కే కలెక్షన్స్, ఎప్పుడు అక్కడే కొంటామన్నారు. ఏంటి జనాల్లోకి ఇంతగా వెళ్ళిపోయారు వీళ్ళు అనిపించింది. ఫేక్ డిస్కౌంట్లు మనం పెట్టకూడదు అని ఆయన అనుకున్నారు. ఆ పాలసీకి కట్టుబడి ఉన్నారు కాబట్టి జనాల్లోకి ఇంతగా వెళ్ళింది. ఈ కాలంలో మార్కెటింగ్ అనేది లేకుండా కేవలం ట్రస్ట్ మీద రన్ అయ్యే బిజినెస్ చాలా తక్కువ. అందులో ఒకటి ఆర్కే కలెక్షన్స్. ఇన్స్పైరింగ్.